అందరూ అమెరికా అనుకున్నారు. సారీ, అనుకునేలా చేశారు. కానీ అమెరికా ఫ్లైట్ ఇటలీ వైపు తిరిగింది. చంద్రబాబు అత్యంత రహస్యంగా దేశం దాటేశాడు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విదేశీ టూర్ ప్లాన్ చేసుకున్నాడు. అది కాస్త బయటపడడంతో అమెరికా వెళుతున్నానని అన్నాడు. ఆఖరికి ఇటలీలో తేలాడు. అక్కడేం పని అంటారా? అక్కడే ఉంది అసలు మ్యాజిక్. లక్కీ ట్రిప్ లో ఇటలీలో ల్యాండ్ అయి సీక్రెట్ గా సింగపూర్ కు వెళ్లనున్నాడు. ఈ మధ్యలో 2000 కోట్ల ఐటీ స్కామ్ లో నిందితుడు తన మాజీ పిఏ పెండ్యాల శ్రీనివాస్ ను కలవనున్నాడు. స్కిల్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కు బాబే స్వయంగా టికెట్లు బుక్ చేసి దేశం దాటించేశాడు. ఇప్పుడు శ్రీనివాస్ తో మీటింగ్ పూర్తయ్యాక సింగపూర్ లో ఈశ్వరన్ తో భేటీ కానున్నాడు. అవినీతి కేసులో అరెస్ట్ అయి మంత్రి పదవి పోగొట్టుకున్న ఈశ్వరన్ అమరావతి పైన కన్నేశాడు. 1,00,000 కోట్లు కొల్లగొట్టేందుకు బాబు ఈశ్వరన్ ప్లాన్ గీశారు. అదే సింగపూర్ లో చంద్రబాబు 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈశ్వరన్ లాంటి వాళ్లు ఈ